కుటుంబాలలో దేవుడు కేంద్రంగా ఉన్నాడా? ఇది ప్రశ్న. 127 కీర్తన, 128 కీర్తన కుటుంబాల గురించి వ్రాయబడింది. యెహోవా ఇల్లు కట్టని ఎడల దాన్ని కట్టువారి ప్రయాస వ్యర్థం. దేవుడు కుటుంబాన్ని కట్టకపోతే ఏమిటి ప్రయోజనం? మన కుటుంబాలను మనం కట్టుకోలేమనే కదా దేవుడు కట్టాలి. కట్టునట్లుగా ఆయన మన కుటుంబాల్లోకి పిలవాలి. కానా పెళ్లి విందుకి యేసుని పిలిచారు, కానీ పిలిచారు, మరిచారు. ఆయన ఎవరో తెలియదు వాళ్ళకి. ఆయన దైవ కుమారుడిని గుర్తించలేదు. మరియ కుమారుడిగా పిలిచారు, పక్కన పెట్టేశారు. నేటి దినాన మనం చాలామంది ఏం చేస్తున్నామంటే యేసయ్యని పిలుస్తున్నాం. ప్రభువా నువ్వు ఉండాలి కదా, మా కుటుంబాలు కట్టాలి కదా, నువ్వే కదా మమ్మల్ని నడిపించు దేవుడవు అంటాం. కానీ ఆయన బాధ్యత ఇవ్వం, పెత్తనం ఆయనకి ఇవ్వం, బాధ్యతలు ఆయన చేతికి అప్పగించాం. అప్పగించినట్టు అప్పగించలాగేసుకుంటాం. మరి ఆయన ఎలా కడతాడు? ఆలోచించండి. కానా పెళ్లి విందులో యేసుని పిలిచారు, మరిచారు. ఎప్పుడైతే మర్చిపోయారో సమస్యలు ప్రారంభమయ్యాడ. ద్రాక్షరసం అయిపోవడం అయిపోయింది. ద్రాక్షరసం అయిపోవడమా? అతిథులకు ఇవ్వాల్సింది మొదట అదే కదా. ఒకవేళ ఇవ్వకపోతే వాళ్ళని అవమానం చేసినట్టు. అది పాలస్తీనాలో వివాహ సాంప్రదాయాలు. అతిథులను పిలిచిన తర్వాత వాళ్ళు కాళ్ళు కడుక్కున్న తర్వాత ఒక చోట తెచ్చి కూర్చోబెడతారు. కూర్చోగానే వాళ్ళకి ద్రాక్షరసం ఇవ్వాలి. మొట్టమొదట విడిది గృహంలో ద్రాక్షరసం తాగిన తర్వాత విందుశాలకు వెళ్ళాలి. వాళ్ళని కాళ్ళు కడుక్కున్న తర్వాత ద్రాక్షరసం వాళ్ళకి ఇవ్వకపోతే పిలిచిన అతిథిని అవమానించినట్టు అనమాట. ద్రాక్షరసం లేదు, ఏం చేయాలి మరి? ఆ సంగతి అక్కడున్న పరిచయం మరీకి చెప్పినప్పుడు మరీ లేసుకు చెప్పింది. సమస్య ఆయన చేతుల్లో పోయింది. చూసారా? సమస్య వస్తే కానీ గుర్తురాడా యేసుక్రీస్తు ప్రభువారు? బాధలు వస్తే కానీ గుర్తురాడా? కష్టం వస్తే గుర్తురాస్తాడా? అనారోగ్యం వచ్చినప్పుడు మాత్రమే గుర్తు వస్తాడా ఆయన? ఇది న్యాయం అంటారా? ఆపద మొక్కులవాడా? అంటే ఆపదలకే పరిమితం చేశారు ఆయన్ని? అంటే కేవలం బాధలు తీర్చే దేవుడా, కష్టాలు తీర్చే దేవుడా, కన్నీటిని తుడిచే దేవుడా, అప్పులు తీర్చే దేవుడా ఆయన? అలా ఆయన్ని అక్కడే పెట్టేశారు ఆయన్ని? కాదు, ఆయన సర్వస్వమై ఉన్నవాడు ఆయన. చివరికి సమస్య ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు, ప్రవ్వా నువ్వు కట్టాలి, ఇదన్నమాట. మనం అలా రావాలి. ప్రవ్వా నా కుటుంబాన్ని నేనే కట్టుకోవాలనుకున్నాను, కుటుంబం కూలిపోయింది, నువ్వు కట్టు ప్రవ్వా. ఇక్కడి నుంచే నువ్వు నా కుటుంబాన్ని కట్టాలని కోరుకుంటున్నాను, నా కుటుంబాన్ని నడిపించాలని కోరుకుంటున్నాను. మా బిడ్డల్ని ప్రవ్వా నీ సన్నిధిలో పెంచునట్లుగా నాకు నేర్పించు. నీ చేతి కింద నా బిడ్డలు ఎదగాలని, భయభక్తుల్లో జీవించాలని నేను కోరుకుంటున్నాను. నీ చిత్తం మాత్రమే నా ఇంట్లో జరగాలి నేను కోరుకుంటున్నానని ఆయనకి బాధ్యతలు అప్పగించాలి. అప్పుడు మన జీవితంలో అద్భుతం చేస్తాడు. కానా పెళ్లి విందులో జరిగింది అదే. యేసుక్రీస్తు సమయం వచ్చింది. అక్కడున్న రాతి బాణల్ని నీటితో నింపమన్నాడు, అద్భుతం చేశాడు. మనకు తెలుసు. అవునండి, ఎప్పుడైతే దేవునికి బాధ్యత అప్పగిస్తామో ఆ కుటుంబాన్ని ఏమంటారంటే క్రీస్తు కేంద్రిత కుటుంబం, క్రైస్ట్ సెంటర్డ్ ఫ్యామిలీ. యెహోవా ఇల్లు కట్టిన కుటుంబం, క్రైస్ట్ సెంటర్డ్ ఫ్యామిలీ. ప్రభు నడిపించే కుటుంబం, ప్రభు బాధ్యత తీసుకున్న కుటుంబం, ప్రభు సంరక్షణలో ఉన్న కుటుంబం, క్రైస్ట్ సెంటర్డ్ ఫ్యామిలీ. ఎప్పుడైతే బాధ్యత యేసుక్రీస్తుకి అప్పగించారో ఆయన నీటిని ద్రాక్షరసంగా చేశాడు, అద్భుతం చేశాడు. ఎప్పుడైతే మన కుటుంబాల్లో యేసుక్రీస్తు కేంద్రంగా ఉంటాడో అద్భుతాలు జరుగుతాయి. మీ కుటుంబాల్లో అద్భుతాలు జరగాలని కోరుకుంటున్నారా? అయితే బాధ్యత ఆయనకి ఇవ్వండి, ఆయన చిత్తానికి, ఆయన అధికారానికి లోబడండి. దేవుడు అద్భుతం చేస్తాడు. మిరకిల్స్ విల్ హ్యాపెన్. అద్భుతాలు చేయి దేవుడు ఆయన. ఆ తర్వాత ఏమైంది? అద్భుతం చేశాడా ప్రభువారు అక్కడ? ఇప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకుని వెళ్ళమన్నాడు. అవును, ఆ ద్రాక్షరసం యోహాను సువార్త 2వ అధ్యాయం చదవండి. ముంచి ప్రధాని యొద్దకు తీసుకుని వెళ్తుండగా ఆ నీళ్లను ముంచి ద్రాక్షరసం అయిపోయి అందరికి వడ్డించారు. వాళ్ళు రుచి చూచి ఆశ్చర్యపోయారు, ఎంత రుచిగా ఉన్నది ఏంటని. సర్వ్ చేశారు వాళ్ళు. మన కుటుంబాలు ఎలా ఉండాలంటే మినిస్ట్రీ సెంటర్డ్ ఫ్యామిలీగా ఉండాలి. అనేక మందికి మనం మినిస్ట్రీ చేయాలి, సేవ చేయాలి. క్రైస్ట్ సెంటర్డ్ ఫ్యామిలీ, మిరకిల్ సెంటర్ ఫ్యామిలీ, మినిస్ట్రీ సెంటర్ ఫ్యామిలీ. దేవుడు కట్టిన కుటుంబాలు అలా ఉంటాయి. మీ కుటుంబంలో దేవుడు ఉన్నాడా? మీ కుటుంబాన్ని దేవుడు కడుతున్నాడా? దేవుడు కేంద్రంగా ఉన్న కుటుంబాలు ఆశ్చర్యాలు, అద్భుతాలతో నింపబడతాయి.
అనేక మందికి దీవెనగా మారతాయి. అటువంటి కుటుంబాలుగా మన కుటుంబాన్ని ఉండాలని దేవుడు కోరుతున్నాడు. నువ్వు ఇష్టపడితే నీ కుటుంబంలోకి పిలిస్తే ఆయన వస్తాడు. నువ్వు బాధ్యత అప్పగిస్తే తీసుకుంటాడు, కార్యం చేస్తాడు.